ఇప్పుడు ఎలా చెప్తున్నా నేను మానేస్తున్నాను. పొద్దునే వస్తుంది. అంటే మన మినీ సైజు ఇది ఉంటుంది ఒకటి బంగాళదుంప
ఆంధ్ర కీర్తన నుండి 126వ సంగీతముతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 126వ సంగీతముతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. దేవునిని ఆరాధించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు
నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవ, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ మహిమాతిశయమును గూర్చి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి కుమారుడా, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కరుణించుము. లోక పాపములను మోసుకుని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమైనటుకును ప్రభు యొక్క శరీర రక్తం పుచ్చుకున్నట్టు మనం కూడి ఇచ్చున్నాం. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోను విశ్వాసంతోను ఆయన్ని సమీపించట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగా అనుపడదలతో పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రియమీయ స్నేహం కలిగిండి. ఇకను దేవుని ఆజ్ఞని అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొంచు క్రొత్త నడవడిగల వాటిని నిశ్చయించుకొంచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు దీన మనసుతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తూ కొంచున్నాను. వెలుగులో కాక చీకటిలో నడిచి క్రీస్తునామమున పలి మీ దుష్టాత్మను తొలగించు మమ్మల్ని కనికరించమని నేను బతిమాలుకొనుచున్నా. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని చేయింపు. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి నిన్ను సేవించు శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎద్దుకు నిజంగా వాళ్ళ వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపా వాక్యమును వీరుడికి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాను విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎవడెన్నో పాపం చేసినడలా నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి ఎద్దు మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు.
మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకును తోడైండును గాక. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. ప్రార్థించుకుందాము. క్రిస్మస్ పండుగ నీతి సూర్యుని నూతన ఉదయం. ఇమ్మానుయేలే దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా నీ కుమారుడి లోకమునకు నీవు పంపిది కదా. నీ వెలుగు ద్వారా నీ ప్రత్యక్షతను బట్టి మమ్మల్ని పరిశుద్ధపరచుము. నీ ప్రేమ సాధనములుగా వెలిగింపబడుటకు మాకు సహాయపడుచున్నట్టు ఆనంద సంతోషములతో నూతన క్రిస్మస్ గీతాలాపమించు నీ జన్మ శుభవార్తను బూదిగంతములకు సమస్త ప్రజలకు అందించు నీ విడలముగా నుండినట్లు సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించుండు ఇమ్మానుయేలుగా వచ్చిన యేసుక్రీస్తు నామున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా లేచి నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 122వ కీర్తన పాడుకుందాము. 122వ కీర్తన 122. మనము అప్పగించుకుంటే అయితే చూచుతున్నా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు మనలను చూచెను, నిన్ను ప్రేమించెను, మన బంధములు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండాలని చెప్పినటువంటి దేవుడు మన బంధములు తెలుపుటకు మన మీద ఉంచబడిన నేరారోపణ తిరిగి తుడిచివేయుటకు మన కోసం ఆయన ఉదయం కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క పాఠ్యమైతే 3 ప్రాంతాలు మనము చూస్తాము. ఒకటి నెఫ్తాలి, రెండవది జెబూలును, మూడవది ఇంకా ఇశ్రాయేల్ దేశమును సూచించుచుండగా అద్దరిని అన్యజనులు గలలయ అంటున్నాడు. అద్దరిని ఉన్న గలలయ అన్యజనులందరినీ కూడా మనతో ఆయన మనమందరినీ కూడా దేవుడు సూచించిన విధానము ప్రాంతము. ఆ అన్య జనాంగంతో నిన్ను నన్ను కూడా ఆయన అందరూ పాపులని రాయబడినట్లు ఇశ్రాయేలీయుల మనము ఉండగా ఆయన మనందరి వరకు ఈ లోకములో నిత్య జీవము ఉంటుంది. కుడిపక్కన ఉన్న వాళ్ళారా ఆశీర్వదించబడిన వారు కుడిపక్కన ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నిత్య వాక్యం తెలియజేస్తూ ఉంది. అంగీకరించుట అంగీకరించకపోవట అనేటువంటిది నరకమైపోద్ది, శాపముగ్రస్తులు అవుతాము అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం. సాతాను మార్గము. ఏ మార్గం కావాలో కోరుకో,
కుడి ప్రక్కన మార్గము కోరుకుంటే నీవు నిత్యత్వానికి వెళతావు, నిత్య జీవానికి వెళతావు. ఎడమ ప్రక్కన ఉన్నటువంటి మార్గాన్ని నిర్ణయం మీద మాత్రమే అది ఆధారపడి ఉన్నదని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే అంతకంతకు పెరిగే మహిమ గల ఆనందం. అంతకంతకు పెరిగే అన్యమన జరిగినట్లు చూడండి. న్యాయాధిపతులు 6-7 అధ్యాయాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవునికి లోబడనొల్లకపోవటం వలన దేవుడు వానిని మిద్యానీయులకు అప్పచెప్పాడనమాట. ఒక్కొక్కసారి మనం అంటాం, ఎందుకు మనకి కర్మ అనే దేవుడిచ్చేది, అది దేవుడిచ్చిందేనమాట. అప్పచెప్పాడు. ఇక్కడ మిద్యానీయులు దేవునికి వ్యతిరేకముగా ఉండడం వలన దేవుడు వారిని మిద్యానీయులకు ఏ రీతిగా అప్పగించి ఉన్నాడో అటువంటి సమయంలో వారు వేదనతో పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతి అయినటువంటి గిద్యోనును మిద్యానీయులను పంపించి, అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ఇశ్రాయేలు St. Paul's Basilica సంఘం అందరికీ మన కృష్ణా గోదావరి అధ్యక్షతను బిషప్ గారు, ఇక్కడ ఉన్న అందరు పాస్టర్స్, మన పారిష్ కౌన్సిల్ మెంబర్స్, డయాసిస్ కౌన్సిల్ మెంబర్స్, కాంగ్రిగేషన్ చర్చ్, ఆయిల్ యూత్, చర్చ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక 3 verses Psalms 91 నుంచి అందరితో ఒకసారి త్వరగా 3 verses లో 7 ప్రామిసెస్ ఉన్నాయి. అది మీ అందరినీ కనపరచను. అక్కడ నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను లక్ష్మీశాల గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. చాలా ఉన్నతంగా అదేవిధంగా హెచ్సిబా గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హెచ్సిబా గారు మన సంఘ సభ్యురాలైనందుకు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. వచ్చిన ప్రతిసారి కూడా మన సంఘాన్ని దర్శిస్తూ కొన్ని మంచి మాటలు మనకి ప్రోత్సాహకరంగా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వారికి కూడా, వారి కుటుంబానికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అయ్యగారు చెప్పినట్లు వచ్చే ఆదివారము ఫ్యామిలీ సండే గురించి అనౌన్స్ చేశారు. చక్కగా మన కుటుంబాల వారిగా, ఎందుకంటే దేవుడు
ఈ సంవత్సరం ఆది నుండి అంతో వరకు మనందరినీ కూడా సంరక్షించి కాపాడి తన సన్నిధి మనతో ఉంచి కాపాడినందుకు, ముఖ్యంగా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టుతున్న ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ వచ్చే బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. వారందరి కొరకు ప్రభు ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తన సేవించి ఇప్పుడు విశ్రాంతిస్తున్న తన సేవకులందరితో పాటు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ప్రభు మీకు తోడైయును గాక. మీ ఆత్మకు తోడైయును గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. పరలోకమందు